Daily. Taste the Daily. మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజున ఫుల్ జోష్ లో ఉన్నారు కార్యకర్తలు. వైసీపీ అధినేత జగన్ బర్త్డేని పార్టీ కార్యకర్తలు ఒక పండగలా జరుపుకున్నారు. వైసీపీ శ్రేణులు కూడా పండగలో పాలు పంచుకున్నాయి. పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా పవన్, లోకేష్, షర్మిల సహా పలువురు ప్రముఖులు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కొన్ని చోట్ల ఫ్లెక్సీలు చించేయడం అనేది కలకలం రేపింది. దేశ విదేశాల్లో ఉన్న జగన్ అభిమానులు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. తాడేపల్లిలో సజ్జల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. ఏపీలోని అన్ని జిల్లాల్లో కూడా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సందర్భంగా పలువురు ప్రముఖులు జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కు దీర్ఘాయుష్యు, ఆరోగ్యం ప్రసాదించాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. జగన్ కు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలని అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ పవన్ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలంటూ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ అబ్దుల్ నజీర్. పుట్టినరోజు సందర్భంగా జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా ఫోన్ చేశారు. నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలంటూ శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు వైఎస్ జగన్. పులివెందుల్లోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. అనంతరం మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు పార్టీ నేతలు. మరోవైపు జగన్ కి బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ అమరావతిలోని ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కావాలనే చించేశారంటూ వైసీపీ నేతలు ఆగ్రహించారు. కడపలో కూడా జగన్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇందిరానగర్ లో జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది వైసీపీ.